హాయ్ ఫ్రెండ్స్, టుడే మీకోసం ఒక మంచి లిరిక్స్ వీడియో అయితే చేశాను. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్, చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. అండ్ టెలిగ్రామ్ లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకోసం ఇంకా కొత్తగా అండ్ కొత్త టెంప్లెట్స్ కూడా చేస్తాను. ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను, చూడండి. సో డెమో చూశారు కదా, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కొన్ని మెటీరియల్స్ లింక్ ఇచ్చాను. సో ఇప్పుడు వీడియో ఎలా చేసుకోవాలో చెప్తాను. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ లిరిక్స్ కి ఫంట్ యాడ్ చేద్దాం. కిందకి రండి, కింద లిరిక్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి పైన ఫంట్ సెక్షన్ లోకి వెళ్ళి వ్యూ ఆల్ ఫంట్స్ మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన ఫంట్ ను ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకుని సెర్చ్ బార్ లో AWE అని సెర్చ్ చేసి నేను ఇచ్చిన ఫంట్ అనేది వస్తుంది. ఈ ఫంట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఫంట్ వస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి అదే ఫంట్ ని యాడ్ చేయండి. నేను చూపిస్తాను కదా, ఈ విధంగా. నెక్స్ట్ టెక్స్ట్ ని కూడా సెలెక్ట్ చేసి సేమ్ ఇదే విధంగా ఫంట్ ని యాడ్ చేయండి. సో నెక్స్ట్ లిరిక్స్ కూడా ఇదే ఫంట్ యాడ్ చేయండి, సేమ్ ఇలాగే యాడ్ చేసుకోండి. నేను వీడియో కట్ చేస్తున్నాను. నేనైతే ఫంట్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాను. మీరు నేను చూపించిన విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసి కిందకి రండి. కింద ఒక ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ ని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ లో కలర్ అండ్ ఫిల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ పర్సన్ ఫోటో అయితే చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు బ్యాక్ సైడ్ లో ఇమేజ్ అనేది వస్తుంది. మీరు ఇమేజ్ యాడ్ చేసుకున్నాక కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. బ్యాక్ కి వచ్చి పైకి వస్తే ఇక్కడ ఒక PNG ఉంటుంది. ఈ PNGని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో PNG ఇమేజ్ను యాడ్ చేద్దాం. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేస్తాను, చూడండి. ఇమేజ్ను సెలెక్ట్ చేసి ఈ ఇమేజ్ను ఎండ్ వరకు తీసుకురండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి ఈ ఇమేజ్ను కిందకి తీసుకురండి. నేను ఒక PNG ఇమేజ్ను యాడ్ చేశాను, దాని పైకి తీసుకురండి. ఇప్పుడు నేను ఇచ్చిన PNGను సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ఇమేజ్ను డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఇమేజ్ను సెలెక్ట్ చేసి అదే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, ఈ యారో మీద క్లిక్ చేసి ఈ కలర్ని అండ్ స్పీడ్ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చూసారు కదా, ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేస్తే ఇంకో PNG అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక PNG ఉంది కదా, ఈ PNG స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకొక PNGని యాడ్ చేయండి. నేను ఇంకో PNG యాడ్ చేస్తాను, చూడండి. సో నేనైతే ఈ ఇమేజ్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ను ఎండ్ వరకు తీసుకురండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి ఈ ఇమేజ్ను కిందకి తీసుకురండి. ఇక్కడ ఒక PNG ఉంది కదా, దీనిపైన ఉంచండి. ఇప్పుడు నేను ఇచ్చిన సెకండ్ PNGని సెలెక్ట్ చేసి సేమ్ ఇందాకలాగే లేయర్ని కాపీ చేయండి. కాపీ చేసి ఈ PNGని డిలీట్ చేయండి. ఇప్పుడు మీరు సెకండ్ యాడ్ చేసిన PNGని సెలెక్ట్ చేసి అదే ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ ఇందాకలాగే కలర్ అండ్ స్పీడ్ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి రండి. ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా ఐను ఆన్ చేసుకోండి. ఆన్ చేసి కెమెరాని ఆన్ చేసుకోండి. సో చూశారు కదా, ఈ విధంగా అనేది మనకి వీడియో వస్తుంది. అండ్ లిరిక్స్ కూడా ఈ విధంగా వస్తాయి. సో ఓవరాల్గా ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.